సో లేజర్ క్యాట్రాక్ట్ ఉన్న వాళ్ళకి అండ్ లేజర్ చేయించుకొని స్పెక్స్ గెట్ రిడ్ ఆఫ్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఇదిగో ఇలా మీరు మెన్షన్ చేసినటువంటి స్క్వింట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, సో వెరీ నైస్. అండ్ టెక్నాలజీ వైజ్ కూడా సార్, అంటే నాకు అర్థం అవ్వటం కోసం, అంటే ఒకప్పుడు అంటే లేజర్ చేయించుకుంటే కొంచెం డిస్టర్బెన్స్, కంటి నుంచి ఒక చిరాకు, నొప్పో, మంటో, తర్వాత కాలంలో మెల్లగా ఆ మంట శాతం, నొప్పి శాతం తగ్గి, ఆ తర్వాత గొడవతలు కూడా కనిపించి అవసరానికి మించి అవును, అవసరాన్ని మించి అబ్బా అదొక బాధ, అప్పుడు నేను మళ్ళీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అన్నీ చూసేసి. సో మన స్మార్ట్ విజన్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ గురించి ప్లీజ్ వివరించండి. సో బేసికలీ అండి, మేజర్గా కళ్ళజోడు వద్దు అనే వాళ్ళకి లేజర్స్లో 3 టైప్స్ వచ్చాయండి. ఒకటి ఎగ్జైమర్ లేజర్. ఓకే. సో దట్ వాజ్ ఇన్వెంటెడ్ ఫస్ట్ అండి. ఓకే. దాని తర్వాత ఫెమ్టోసెకండ్ లేజర్. ఓకే. సో ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేజర్. ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేజర్. సో ఎగ్జైమర్ లేజర్ అనేది టూ టెక్నికల్గా కాకుండా క్లియర్గా చెప్తానండి. సో ఎనీబడి ఫెమ్టోసెకండ్ లేజర్ కానీ ఎగ్జైమర్ కానీ గ్లాసెస్ వద్దు అనుకునే వాళ్ళకి ఇట్స్ డిజైన్డ్ టు రీషేప్ ద కార్నియా అండి. కార్నియా అంటే నల్లగుడ్డు. ఈ నల్లగుడ్డుని మనం బై బర్త్ చిన్న కర్వేచర్ ఎక్కువ ఉండడం వల్ల కళ్ళజోడు వస్తుందండి. ఓకే. ఆ కర్వేచర్ని, ఆ షేప్ని లేజర్ ద్వారా కరెక్ట్ చేయడం వల్ల కళ్ళజోడు లేకుండా చూడగలుగుతారు. ఇది సింపుల్. సో ఇందులో 3 రకాల లేజర్స్, టెక్నాలజీస్, వాళ్ళకి ఏది సూట్ అవుతుందో చూసుకోవాలి. అందరికీ ఇప్పుడు మనం ఏం చేసినా లాంగ్ టర్మ్ కావాలి కదండి. ఏదో ఒక టెక్నాలజీ చేయడం వల్ల ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి, మళ్ళీ సైట్ రావడం, మళ్ళీ కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉండడం, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ వీ డోంట్ డిసైడ్ కరెక్ట్ టెక్నాలజీ, వాళ్ళ కళ్ళకి సంబంధించిన కరెక్ట్ టెక్నిక్ మనం కానీ చూస్ చేయకపోతే ఈ రిజల్ట్ అనేది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, మళ్ళీ కళ్ళజోడు వాడాల్సిన అవసరం రావచ్చు. సో -1 పవర్ నుంచి -25 పవర్స్ ఉంటాయి. -25 అంటే చీకటే కదా సార్ ప్రపంచం. ఇట్స్ వెరీ, కళ్ళజోడు లేకుండా వాళ్ళ జీవితం గడవదు. వాళ్ళు ఎప్పుడు టోటలీ డిపెండెంట్. 25 కాదండి, 3-4 తర్వాత నుంచి దూరం ఏం కనపడదు. కళ్ళజోడు లేకుండా దే విజువలీ హ్యాండిక్యాప్. డిపెండెన్సీ 100% డిపెండెంట్ ఆన్ గ్లాసెస్. నడిచి రోడ్డు మీద పోలేరు ఒంటరిగా. అంత దట్స్ ద ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఈజీ. చెప్పిన దాన్ని బట్టి చూస్తే విజన్ కరెక్ట్గా ఉండడం అనేది కాన్ఫిడెన్స్ రిలేటెడ్ కూడా కదా సార్. ట్రూ, డెఫినెట్లీ. ఇప్పుడు చాలామంది హై థిక్ గ్లాసెస్తో వస్తారు. కాస్మెటిక్ ఇస్ లాస్ట్ అండ్ ఫస్ట్ అసలు ఏం కనపడదు వాళ్ళకి. దే టోటలీ డిపెండెంట్ ఆన్ గ్లాసెస్. లేచిన వెంటనే ఫస్ట్ అద్దాలు ఎత్తుక్కుంటారు. నేను ఎందుకు అంత నాకు కల్చర్ లేదండి. చిన్నప్పటి నుంచి ఐ డోంట్ నో గ్లాసెస్. అరౌండ్ 40 we all develop reading glasses. ఓకే. నాకు ఐవ్ డెవలప్డ్ ఇట్. ఈ రీడింగ్ గ్లాసెస్ లేకుండా నా ఫోన్ చూడడం కూడా ఇబ్బంది. ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఐ కెనాట్ మా మెసేజెస్ చూడడానికి కూడా ఐ నీడ్ టు యూజ్ అ రీడింగ్ గ్లాస్. ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ. నెక్స్ట్ ఇయర్ సమ్ టైమ్ ఈ 1 పవర్ నుంచి పెరుగుతుందండి. దెన్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ప్రొసీజర్ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో. డాక్టరే ఆపరేషన్ చేసుకోవడం అంటే లేదు అసలు వింత.